అండ్ ఐ థింక్ ఇది కొత్త మోడల్ అనుకుంటున్నా. పైట్లో ఉంది ఇప్పటి వరకు అలా స్టైల్లో. ఇప్పుడు నెగ్గర వచ్చిన నేను కూడా ఇప్పుడే చూస్తున్నాను. అంతే సార్. వీడు చెప్పండి సార్. చాలా బాగుంది సార్ అక్కడ స్టైల్. మీ యూత్ లో ఎంత బాగా స్టైల్ గా ఫాస్ట్ గా ఉంటారని ఇప్పుడే చూస్తున్నాను. అసలే ఏది ఆ స్టైల్ మన కంట్రీలో నుంచి పుట్టిందా లేకపోతే వేరే ఏ కంట్రీ నుంచి తెచ్చారు సార్? అది మేడ్ ఇన్ జర్మనీ. ఏ కంట్రీ అంటే చెప్పలేమండి. ఐ థింక్ నేనే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇలా. ఇతను టోటల్ అందరికీ డిఫరెన్స్ గా ఉంటాడు. వీడేంటంటే వీడియో సీట్ చేసుకుంటాడు అండి. ఇప్పుడు పెద్ద బాగా కాదు, వీడియో సీట్ చేసుకుంటాడు. ఐ థింక్ అనుకుంటానండి కుక్కలు. వీడు కుక్కలు వెనుక పిల్లలుగా బాగా పరిగెడుతూ ఉంటాడు. పిల్లలుగా కూడా బాగా పరిగెడుతూ ఉంటాడు. అలా చేస్తుంటాడు. ఐ థింక్ ఈజ్ మేడ్ ఇన్ సికింద్రాపూర్. ఇస్ న్యూ బ్రాండ్. చాలా బాగుందండి. మా ఫ్యాషన్ డిజైనర్స్ కూడా చాలా ఫ్యాషన్ డిజైనర్స్ చూసి మరి వాళ్ళకు కూడా చాలా కావాలని వాళ్ళు అడుగుతున్నారు. మీ ఊర్లో అలా కుక్కలు బాగా చింపేస్తానని ఉన్నట్టున్నది. ఆ అబ్బాయికి మా ఫ్యాషన్ డిజైనర్స్ వాళ్ళు చాలా ఇంకా 200 ఇస్తామని వాళ్ళు చెప్తున్నారు. దాన్ని అతనికి వేయించి కుక్కల ద్వారా కనిపించండి. మీరు స్టైల్ కావాలని చాలా మంది అడుగుతున్నారు. ప్లీజ్ మీరు ఏ విధంగా అతనికి చెప్పి మీరు చేయించండి సార్. ఇప్పుడు చేయించడం అంటే ఇంతకుముందు చేయించేవాళ్ళం అండి. వాళ్ళ ఫాదర్ ఆయన బ్రహ్మయ్య ఆయన అతనికి లేదండి. అతను పెట్టేవాడు. అప్పుడు బయట అలా సెట్ అయిపోయేదండి. ఇప్పుడు కష్టం అండి. చాలా బాగుందండి. అతడు 9th క్లాస్ అని చెప్తున్నారు. మరి ఏమైనా మాట్లాడగలరా? మరి కొంచెం మాట్లాడించండి మా ప్రేక్షకుల కోసం. సందీప్ వస్తే మీ ఇన్విటేషన్ చెప్పండి. మీరు స్కూల్ కంటే పోవడం కష్టం అండి. ఎవరైనా గణపతి పెడుతున్నారండి. యూత్ మెంబర్స్ లేకున్నా సరే వీడియో ముందు అక్కడ ఆగిపోతాడు. కట్టెల మీద ఎక్కుతుంటాడు, పడుతూ ఉంటాడు. నైట్ 2 గంటలు 12 గంటలు ఎంతైనా సరే ఇక్కడే ఉంటాడు. అండ్ చెరువులో జిమ్మలు పట్టడం, ఇలాంటి చాలా చేస్తున్నాడు. అండ్ ఇంకా చెప్పడానికి చాలా ఉన్నాయండి. ఇతను చాలా అల్లరి చేస్తుంటాడు.